వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమెరికాకి రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి భారతదేశం ఏదో ప్రధాన శత్రువు అన్నట్టుగా భావిస్తూ భారతదేశం మీద భారతదేశం ఎగుమతి చేసేటువంటి గూడ్స్ అన్నిటి మీద 50% వరకు సుంకాలు విధించాడు డొనాల్డ్ ట్రంప్. కారణం ఏంటంటే రష్యా తోటి డీల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆయిల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుని దాని ద్వారా ఇండియా లాభం పొందుతుంది. సో రష్యాని బెదిరించడం కోసమే ఇండియా మీద మేము ఇంత భారీ స్థాయిలో సుంకాలు వేస్తున్నాం అని ఒక పక్క చెప్తూనే, ఏవైతే ఎమర్జెన్సీ వాళ్ళకి బాగా అత్యవసరమైన ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయో ఫార్మాస్యూటికల్స్ మీద మాత్రం కాస్త సడలింపు ఇచ్చాడు. ఒక ద్వంద్వ వైఖరి అని దీన్ని అనుకోవచ్చు. సో ప్రిసైజ్ గా చెప్పాలి అంటే ఈ టారిఫ్ టెర్రర్ అనేది ప్రస్తుతం భారతదేశాన్ని షేక్ చేస్తోంది. దాదాపుగా చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ఒక 5 ఏళ్ల పాటు ఒకవేళ ఆత్మనిర్భర భారత్, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలతోటి కనుక మనం లాక్కొచ్చినట్లయితే 5 ఏళ్లలో సుస్థిరంగా మనం స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే యూరోపియన్ యూనియన్ కావచ్చు, లేదంటే బ్రిక్స్ నేషన్స్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇవన్నీ కూడా మనకి మద్దతుగా వచ్చే అవకాశం ఉంది. అలాగే చైనా కూడా సత్సంబంధాలకి ట్రై చేస్తోంది అనేది ప్రస్తుతం వార్తల రూపేణ వస్తున్నటువంటి అంశాలు అయినప్పటికీ కూడా దీనివల్ల ఇప్పటి నుంచి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ భారతదేశం మీద, భారతదేశపు యువత మీద, ఉపాధి రంగాల మీద ఏ విధంగా ఉండబోతోంది అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక అనిశ్చితితో కూడినటువంటి సమాధానమే ఎదురవుతుంది. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వలేకపోయింది. సో ఎవరిని అడిగినా కూడా ఒకటే, ప్రస్తుతానికి చర్చలు జరగాల్సిందే, ఏదో ఒక మంచి సొల్యూషన్ దీని మీద రావాల్సిందే తప్పితే దీని మీద గుడ్డిగా ముందుకు వెళ్ళడం అనేది మంచిది కాదు అని చెప్తున్నారు. దాదాపు ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, జెమ్స్ అండ్ స్టోన్స్ కావచ్చు, లేదంటే టెక్స్టైల్స్ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, ఆక్వాఫీల్డ్ కి సంబంధించి, అలాగే ఫుడ్ కావచ్చు, చాలా అనేక రంగాల్లో భారత్ కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా ప్రభావం పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. సో దీని మీద మరింత డీటెయిల్డ్ గా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది ఒకటైతే, అసలు రాజకీయంగా ఏం జరుగుతోంది, ట్రంప్ నిర్ణయాలకు గల కారణాలు ప్రధానంగా రష్యాని పూచిగా చూపించడమేనా, లేదు భారత్ పాకిస్తాన్కి ఉన్నటువంటి దాంట్లో పాకిస్తాన్కి మద్దతుగా ట్రంప్ ఏమన్నా ఇదంతా చేస్తూ వస్తున్నాడా, భారత్ ఎదుగుదలని ట్రంప్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా, ఏ కోణాలు ఇందులో దాగున్నాయనేటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వివరాలన్నీ మనకు తెలియజేయడానికి అమెరికాలో అప్లైడ్ పొలిటికల్ సైన్స్ చదువుకున్నటువంటి స్కాలర్ గా ఉన్నటువంటి డాక్టర్ అలగాని శ్రీనివాస్ గారు, ఐటీ ఎక్స్పర్ట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈ రోజు మనతో ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, లాస్ట్ టైం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి టెక్నాలజికల్ ఎవాల్వ్మెంట్ మీద మనం మాట్లాడుకున్నాం. దాంట్లో మాట్లాడుకున్నప్పుడే మీరు చాలా లైటర్ వెయిన్ లో ఒక ఇష్యూని అప్పుడే టచ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు, త్వరలో అనేక సంక్షోభాలు కూడా త్వరలో రాబోతున్నాయి అంటే ఆ రోజు ఎవరికి అర్థం కాలేదు. బట్ దాని ఎఫెక్ట్ అనేది ఈ రోజు మాత్రం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఈ రోజు ఇండియా మొత్తం కాదు, ప్రపంచం అంతా కూడా ఇండియా గురించి మాట్లాడుకుంటుంది ఏంటి పరిస్థితి అనేది. సో యాజ్ అన్ అప్లైడ్ పాలిటిక్స్ స్టూడెంట్ ఇన్ యుఎస్ఏ, మీరు ఈ సిచ్యువేషన్ ని ఎలా అనలైజ్ చేస్తారు? ఫస్ట్ థింగ్, యాక్చువల్ గా మనం అనుకున్నట్టే ఇది లాస్ట్ 1 month 45 days నుంచి చూస్తుంటే టారిఫ్స్ ఇష్యూ యాక్చువల్ గా ఎమర్జ్ అయింది కదా. మనం చూసినట్టయితే ముఖ్యంగా చూస్తే దీన్ని ఒక అంటే కొంచెం లోతుగా వెళ్ళి విశ్లేషణ చేస్తే, ఇది ట్రంప్ ఎప్పుడైతే ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నాడో ఎలక్షన్ క్యాంపెయిన్ లోనే ఒక మాట చెప్పాడు, ఏంటంటే చైనా మీద 200% టాక్సేషన్ తీసుకొస్తాను, చైనా గూడ్స్ నేను బ్యాన్ చేస్తానని చెప్పి ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ హామీల్లో భాగంగా ఆయన తీసుకొచ్చాడు అక్కడ. అంటే అక్కడ అయితే ఇప్పుడు వచ్చినాక చూస్తే ఒక విధంగా ప్లేట్ ఫిరాయించడం అంటాం కదా మన తెలుగులో, అట్లనే ఉంది. ఎందుకంటే చైనా రష్యా నుంచి ఎక్కువ ఆయిల్ కొంటున్నప్పటికి కూడా చైనాకి కొంత గడువు ఇచ్చి, కొంత బ్రీదర్ ఇచ్చి మన మీద ఎక్కువ ఫోకస్ చేసి మనల్ని టైట్ చేస్తున్నట్టు కనబడుతుంది. అయితే దీనికి చాలా రాజకీయ కోణాలు కూడా ఉన్నట్టున్నాయి కనబడుతుంది నాకైతే. ఎందుకంటే ముఖ్యంగా చూసినట్టయితే ఇండియా అనేది యాక్చువల్గా ఒక 15-20 years బ్యాక్ ఆర్ ప్రాబ్లీ 2000 బిఫోర్ ఇండియాకి ఇప్పుడు ఇండియాకి చాలా తేడా ఉంది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా మనది 1.5 billion పీపుల్ ఉన్న మార్కెట్. అంటే ఇంత పెద్ద గ్లోబల్ మార్కెట్ ఎక్కడ లేదు. అంటే ఫస్ట్ ఒకప్పుడు చైనా ఉండేది, మనం పాపులేషన్ లో చైనాను కూడా క్రాస్ అయిపోయాం ఇప్పుడు. అండ్ మన యువత యాక్చువల్గా 65% ఆఫ్ అవర్ పాపులేషన్ ఈజ్ బిలో 35 years ఏజ్. సో చాలా డైవర్సిఫైడ్ నేషన్. మనము లాస్ట్ 3 decades లో చూసినట్టయితే కన్నా ఎవరు ఊహించని విధంగా గ్రో అయినాం. అంటే ఎవరు కూడా ఊహించలేదు. అండ్ ఈ గ్రోత్ అంతా కూడా ఎవరి మీద డిపెండెంట్ కాలేదు, మనం సెల్ఫ్ గ్రోత్ ఇది. సో దీన్ని వెస్టర్న్ కంట్రీస్ యాక్చువల్గా చాలా విషయాల్లో నేను లోతుగా అధ్యయనం చేస్తే అనిపిస్తుంది ఏంటంటే
ఇది ఒక సవాల్ మాత్రమే. రానున్న కాలంలో మనకి ఒక అమెరికా నుంచే కాదు, ఇంకా పాశ్చాత్య దేశాల నుంచి కాంపిటేటివ్ రంగం కానీ ఇంకా అనేక విషయాల్లో మనము చాలా అంటే కాంపిటీషన్ ఎదుర్కోబోతుంటాం. ఎందుకంటే ఎవరు కూడా ఒక ఎకానమీ అంత ఫ్లోరిషింగ్ గా ఉన్నప్పుడు దాన్ని అడ్డుకట్ట వేయడానికి, అంటే ఇదంతా ప్రపంచం కూడా పోటీ ప్రపంచం కదా, సో కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ కదా, సో కాంపిటీటర్స్ ని ఎట్లయితే బ్రేక్ డౌన్ చేయాలి, ఎట్లయితే హార్డిల్స్ అంటే వాళ్ళు బ్రేక్స్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో చాలా స్ట్రాటజీస్ ప్లే చేస్తారు. ఇది కూడా అందులో ఒక ప్రణాళిక లాగానే నాకు కనబడుతుంది. ఎందుకంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి చర్యగానే కనబడుతుంది. అది ఆల్దో రష్యా ఆయిల్ అనేది ఒక పూచిక చూపెట్టినప్పటికీ కూడా ఇండియన్ ఎకనామిక్ స్లో డౌన్ కి అడ్డుకట్ట వేయాలి. ఇండియా అనేది ఒకప్పుడు ఎవరైనా చెప్తే ఏది అంటే అట్లా. ఇప్పుడు యుఎస్ ఎలా ఉంటుందంటే, యుఎస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే, యుఎస్ వాంటెడ్ టు డామినేట్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో ఆధిపత్య ధోరణి అనేది అమెరికా చేతిలో ఉండాలి. అంటే అందరూ వాళ్ళు చెప్పినట్టు వినాలి. ముఖ్యంగా యూరోప్ కంట్రీస్ చూస్తే వాళ్ళు అమెరికా ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆడుతుంటాయి, ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తుంటారు. కానీ ఇండియా ఎమర్జ్డ్ యాజ్ ఏ పవర్ఫుల్ నేషన్. అది లాస్ట్ ఎస్పెషల్లీ 2 decades లో కానీ చూసినట్టయితే అంటే అద్భుతమైనటువంటి విజయాలు మనం సాధించాం. ముఖ్యంగా శాటిలైట్ రంగంలో చూస్తే నాసా చేయలేనటువంటి చాలా పనులు మనం చేసాం. అంటే చాంద్రయాన్ మిషన్ చూసాం మనం, సౌత్ పోల్ లో మనం ల్యాండ్ చేసినప్పుడు ప్రపంచం నిజంగా ఆశ్చర్యపోయింది. మరి ఇవంతా ఎట్లా ఓన్ టెక్నాలజీ కదా, ఎవరి మీద డిపెండెంట్ కాలేదు. సో ఇట్లా ఒక్క శాటిలైట్ రంగంలోనే కాదు, మిగతా చాలా రంగాల్లో మన ఆవిష్కరణలు కానీ మన అభివృద్ధి కానీ చూస్తుంటే మరి మనం 4th లార్జెస్ట్ ఎకానమీగా ఆవిర్భవించాం. మరి వెరీ షార్ట్లీ వీ విల్ బి గెటింగ్ ఇన్ టు 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదుగుతున్నాం. అంటే దెర్ ఈజ్ ఏ సేయింగ్ ఇన్, కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు ఏంటంటే బై 2038 అంటే రానున్న జస్ట్ 12 నుంచి 13 సంవత్సరాల్లో మనము నెంబర్ 1 ఎకనామిక్ శక్తిగా అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగేటువంటి ఛాన్స్ కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అంటే అవన్నీ అగైన్ విశాల్ పొలిటికల్, అంటే మన దగ్గర ఉన్నటువంటి లీడర్షిప్, సరైన నాయకత్వం, సరైన పాలసీస్, సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆ స్థాయికి ఎదిగేటువంటి అవకాశం మన కంట్రీకి ఉంది. మరి ఒకప్పుడు మనం చూసాం స్వతంత్రోద్యమంలో కూడా స్వదేశీ బచావో విదేశీ హటావో అనేటువంటి ఒక నినాదం ఉండేది కదా. మరి ఇప్పుడు చూస్తే అది సమయం అనిపిస్తుంది. ఎందుకంటే మనకున్న పాపులేషను, మనకున్నటువంటి మనకు ఏదైతే సహజ వనరులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం సరిగ్గా వాడుకొని వాటిని ముందుకు తీసుకెళ్ళినట్టయితే గన మన కంట్రీకి చాలా గ్రోత్ కనబడుతుంది, చాలా ప్రాస్పెక్ట్ కనబడుతుంది. అయితే మన యువతలో కూడా మార్పు రావాలి. యాక్చువల్గా ఎట్లా అంటే చాలా అంశాలని యువత యాక్చువల్గా కొంత నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా కొంత వెస్టర్నైజేషన్ టువర్డ్స్ వాళ్ళు ఇంక్లైన్ అయినట్టు కనబడుతుంది. మనం చూస్తే లాస్ట్ 30-40 years లో స్వాతంత్రం వచ్చినాక వండర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ మనం బిల్డ్ చేసాం. అంటే వీ హ్యావ్ ఎ గుడ్ ఐఐటీస్, వీ హ్యావ్ ఐఐఎంస్, అవర్ మెడికల్ సిస్టమ్ ఈస్ గుడ్. ఇప్పుడు చూస్తే ప్రపంచంలో అతి తక్కువ ఖర్చులో మెడికల్ ని మనం అందించగలుగుతున్నాం. అంటే ప్రపంచ దేశాల నుంచి మెడికల్ టూరిజం అనేది ఒకటి హబ్ గా మారింది. అంటే ఏ రంగంలో చూసినప్పటికి కూడా ఇండియా అద్భుతంగా రాణిస్తుంది. మరి ఇన్ని ఒక శక్తిగా ఎదగబోతున్నాం మనము. ఒక పక్క ఆర్మీలో అంటే డిఫెన్స్ సిస్టమ్ లో కూడా మన బడ్జెట్స్ పెరిగినాయి. మనం మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో మన శక్తి ఏంటో ప్రపంచ దేశాలకు చూపెట్టామంటే యాక్చువల్లీ వాళ్ళు ఆశ్చర్యపోయారంట, ద వే వి ఫాట్, ద వే వి రియాక్టెడ్. సో ఇవన్నీ ఇన్ని అంశాల్లో ఇంత ఆల్ టుగెదర్ అంటే ఏ ఒక్క అంశంలోనే కాదు, అన్ని అంశాల్లో మనము డెవలప్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక రాజకీయ కోణముగానే నాకు కనబడుతుంది. ఎందుకంటే ఇండియన్ గ్రోత్ ని అడ్డుకట్ట వేయడానికి వెస్టర్న్ కంట్రీస్ డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకి ఉంటాయి. కానీ ఒక మంచి పరిణామం ఏంటంటే మనము వాళ్ళ ప్రెజర్ కి మనం బాయిల్ కావట్లేదు, అంటే బాగులు కావట్లేదు. వాళ్ళ ప్రెజర్ కి మనం యాక్చువల్ గా డౌన్ కావట్లేదు, బెండ్ కావట్లేదు. సో దట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఇప్పుడు చూస్తే మన ప్రధానమంత్రి గారు మళ్ళీ ఇప్పుడు జపాన్ వెళ్ళారు, తర్వాత జపాన్ నుంచి ఈజ్ గోయింగ్ టు చైనా. సో వరల్డ్ లో ఉన్నటువంటి 4 ఎకానమీ అంటే ఫోర్ లార్జెస్ట్ ఎకానమీస్ యుఎస్, చైనా, జపాన్ అండ్ ఇండియా 4 టుగెదర్. సో మిగతా 3 ఎవరైతే ఉన్నాయో వాళ్ళతో కలిసి వర్క్ చేయడానికి మనం రెడీగా ఉన్నాము. మనం కూడా యుఎస్ తో యాక్చువల్ గా ఎప్పుడు కూడా మనం అంటే మన ఈవెన్ మన శైలి అది కదా, మనం ఎవరితో కూడా యుద్ధం చేయాలని ఉండదు. మనకంతా శాంతియుతమైన దేశం, మనం యాక్చువల్ గా శాంతియుతంగా పోదాం అనుకునేటువంటి నేచర్ మనది. అంటే ఈవెన్ మన పీపుల్ కూడా అట్లనే ఉంటారు కదా, వీఆర్ వెరీ కాంప్రమైజ్డ్ అండ్ పీస్ఫుల్ పీపుల్. సో అటువంటి కంట్రీని కూడా ఏ కంట్రీ కూడా వదులుకోదు. మనకి మీరు చెప్పినట్టు ఇందాక బ్రిక్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
అయితే రానున్న కాలంలో మనం చూస్తే క్లియర్ గా ఈ ఇవన్నీ అంశాలని పక్కన పెడితే మనకి మేజర్ ఛాలెంజ్ ఏంటంటే మన మనీ మొత్తం మన ఎకానమీకి బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఏంటంటే ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది అవుతుంది. మనకి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ మన కంట్రీకి ఆల్రెడీ మనం చూసాం. నితిన్ గడ్కరీ గారు లాస్ట్ 3-4 years నుంచి చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు హైడ్రోజన్ ఫ్యూయల్ తీసుకొద్దామని చెప్పి. సో దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఒకవేళ హైడ్రోజన్ ఫ్యూయల్ గానీ వస్తే ఇండియాకి అది అంటే ప్రాబబ్లీ కొంత టైం పట్టొచ్చు. అది 5 years పట్టొచ్చు, 10 years పట్టొచ్చు. అంటే కరెక్ట్ గా ఎస్టిమేట్ చేయలేము. కానీ అటువంటి పరిస్థితి మాత్రం వస్తే, ఒకవేళ ఇన్ కేస్ గెట్ ఇన్ టు ఆల్టర్నేట్ ఫ్యూయల్ మెకానిజం కి వస్తే మన ఇండియాని మాత్రం ఎవరు కొట్టలేరు. అంటే డెఫినెట్లీ 10 years 15 years డౌన్ ది లైన్ లో వీ విల్ బి ద ఫస్ట్ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ మొదటి ర్యాంక్ లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఈ మొత్తం గందరగోళం కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక పొలిటికల్ యాంగిల్లో చూస్తే ట్రంప్ క్యాంపెయిన్ కి ఎప్పుడైతే అమెరికా ఎలక్షన్ జరిగిందో, ట్రంప్ క్యాంపెయిన్ కి అక్కడ ఉన్నటువంటి ఆయిల్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఫండ్ చేసినట్టు కనపడింది. ఆ ఫండ్ చేసినాక మనం ఎప్పుడైతే రష్యా నుంచి, అంటే నేను కొన్ని వార్తల్లో పత్రికల్లో ఇంటర్నేషనల్ పత్రికల్లో చదివిన దాన్ని బట్టి చెప్తున్నాను నేను మీకు. సో ఆ పత్రికల్లో వచ్చినటువంటి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో, ఇంటర్నేషనల్ జర్నల్స్ లో చదివినటువంటి విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. వాళ్ళు యాక్చువల్ గా దే ఆర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ అమెరికన్ గవర్నమెంట్ మీద ప్రెజర్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా అమెరికన్ ఎలక్షన్స్ లో మనకు అందరికీ తెలుసు, అంటే ఇట్స్ ఫండెడ్ ఎలక్షన్. అంటే పీపుల్ ఫండ్ చేస్తారు, పీపుల్ కూడా ఓట్ చేస్తారు. అటువంటి టైంలో ట్రంప్ కి కూడా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ బిజినెస్ ఎవరైతే జైంట్స్ ఉన్నారో వాళ్ళు ఫండ్ చేశారు. వాళ్ళు ఫండ్ చేసిన వాళ్ళు కొంత ఇప్పుడు ఇండియా రష్యా మీద డిపెండ్ అయ్యి ఆయిల్ కొనడం కూడా వాళ్ళకి నచ్చట్లేదు. సో దాని మీద కూడా కొంత ప్రెజర్ పెడుతున్నటువంటి ఒక అంశం వస్తుంది. అయితే నిన్న జర్మనీ ఒక పేపర్, జర్మన్ పేపర్స్ ఒకటి రాశారు. ఏంటంటే నరేంద్ర మోడీ గారు ట్రంప్ కాల్ చేస్తే సరిగా రెస్పాండ్ కాలేదు వచ్చినాయని చెప్పి. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు, వార్తలు వచ్చినాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి గేమ్ లాగా కనబడుతుంది. అంటే షార్ట్ టర్మ్ లో దీనివల్ల కొంత ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్ లో ఇండియా లాంటి మార్కెట్ ని ఏ కంట్రీ కూడా వదులుకోదు. ఎందుకంటే వాళ్ళు చూసాం ఇప్పుడు ఫార్మస్యూటికల్ రంగంలో ఎనీవే దట్ టాక్సేషన్ లేదు. దాంట్లో మనం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది దేంట్లో అంటే క్లాస్ చేస్తుంటాము. టెక్స్టైల్ రంగంలో యాక్చువల్ గా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ బంగ్లాదేశ్ తో, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి కంట్రీస్ తో మనం పోటీ పడుతున్నాము. సో మరి అటువంటి కంట్రీస్ మరి దీనివల్ల అడ్వాంటేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ మనం చూస్తే లాస్ట్ 2-3 months లో పాకిస్తాన్ ఆర్మీ జనరల్ వెళ్ళి అక్కడ లంచ్ చేయటము, తర్వాత ద వే దట్ హీ రెస్పాన్స్, తర్వాత అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అవన్నీ చూస్తే ఇండియా యొక్క ఆధిపత్య ధోరణిని కొంత కౌంటర్ చేయడానికి అమెరికా ఒక స్ట్రాటజిక్ గా ప్లే చేస్తున్నట్టే కనబడుతుంది. సో అయితే ఇది ఇంటర్నేషనల్ లెవెల్ దీన్ని అనుకుంటే యాజ్ ఆఫ్ మన ఇండియాకి సంబంధించి ఇందాక మీరు అన్నారు 65% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ యూత్ బిలో 35 ఏజ్ ఉన్న వాళ్ళు అని చెప్పి. సో ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కనుక ఎస్టిమేట్ చేస్తే దీనికి సంబంధించి యువత మీద ఈ టారిఫ్స్ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అంటే ఆల్ టుగెదర్? అంటే ఇప్పుడు వీ హావ్ టు లుక్ ఎట్ వన్ థింగ్. మనము ఇఫ్ యు లుక్ ఎట్ 2025 లో ఫిబ్రవరిలో వెన్ మోడీ గారు అమెరికా విజిట్ కి వెళ్ళినప్పుడు ఒక త్రీ థింగ్స్ మీద మనం సైన్ చేసాము. ఫస్ట్ ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇంకోటి ఏంటంటే సెకండ్ది డిఫెన్స్ రంగంలో ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంటే కోఆపరేషన్, మ్యూచువల్ కోఆపరేషన్. థర్డ్ ఈజ్ బయోలెటరల్ ట్రీటీ. బయోలెటరల్ ట్రీటీ నథింగ్ బట్ ఇప్పుడు టారిఫ్ విధానం వచ్చింది. అయితే టెక్నాలజీలో మనం యువతకి మెయిన్ కావాల్సింది ఏంటంటే యువత చూడాల్సిన 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఫారెన్ ఎడ్యుకేషన్, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి యుఎస్ లో చదువుకోవడం. సెకండ్ H1B వీసా కేటగిరీ ఉంది. అది ఐటీ ఇండస్ట్రీ కానీ అదర్ ఇండస్ట్రీస్ కానీ చాలా అంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అయితే మనము అమెరికా ఏం చేస్తుంది అంటే ఈ టారిఫ్ విషయంలో మనం ఒకవేళ బెండ్ కాకపోతే వీటన్నిటిలో టైట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ముఖ్యంగా H1Bs టైట్ చేస్తారు, కట్ చేస్తారు. తర్వాత టెక్నాలజీలో ఆల్రెడీ మనకి వాళ్ళ మీద పెద్ద డిపెండెన్సీ లేదు. ఎందుకంటే మా శాటిలైట్ ఇస్రో ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ మచ్ బెటర్ జాబ్ దాన్ ఎనీ అదర్ కాంపిటీటర్స్. సో అన్ని రంగాల్లో మనకి మనకి సస్టైనబిలిటీ అనేది వచ్చింది, అంటే మనం చేస్తున్నాం. అయితే యువతలో ఒక ఆలోచన ధోరణి మాత్రం మారాలి. అయితే ఈ అంశాన్ని మనం పాజిటివ్ గా తీసుకుంటే యువత కూడా దీని మీద చర్చ జరిగితే మన కంట్రీ ఏం చేస్తుంది యాక్చువల్గా, అంటే యుఎస్ లాంటి కంట్రీస్కి వెళ్ళి మనం డిపెండ్ అయితే ఎట్లా ఉంటది అనేది ఈ అంశం ద్వారా ఒక విధంగా పాజిటివ్ సైన్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే
మనం చూసాం లాస్ట్ 1 year లో యుఎస్ కి స్టూడెంట్ స్టడీ మీద వెళ్ళేటువంటి పర్సంటేజ్ కూడా కొంచెం తగ్గింది. ఆల్టర్నేటివ్స్ కూడా చూసుకుంటున్నారు కదా. సో ఇంతకు ముందు ఒక 4-5 years బ్యాక్ చూసినట్టయితే మన దగ్గర ఇక్కడ అంటే క్రీమీ లేయర్, టాప్ క్రీమీ పీపుల్ కాకుండా ఐఐటీస్ ఐఐఎంస్ లో కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత యుఎస్ కి వెళ్ళి చదువుకోవాలి అంటే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ అదొక ఆప్షన్ గా ఉండేది. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే అక్కడ పరిస్థితి బాగాలేదన్నటువంటి అందరికి అర్థమైంది అది. సో ఈ యువతకు కూడా ఇది యాక్చువల్గా ఇది మంచి గుణపాఠం, ఎందుకంటే మన ఇండియా ఇస్ ఎ హ్యూజ్ మార్కెట్. ఇక్కడ సిలికాన్ వ్యాలీ లాంటి ఇన్నోవేషన్ హబ్స్ మనం హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్లేస్ లో చాలా తీసుకొచ్చాము, ఉన్నాయి. వాళ్ళకి అవైలబిలిటీ ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. తర్వాత వి ఆల్సో హ్యావ్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఉన్నారు మన దగ్గర. ఒకప్పుడు ఒక 20-30 years బ్యాక్ అయితే మనకి సెల్ఫ్ ఫండింగ్ అనేది పెద్ద ఇష్యూ అయ్యేది, కానీ ఇప్పుడు యూ గాట్ లాట్ ఆఫ్ మన దగ్గర ఇండియాలోనే చాలా అంటే మన దగ్గర కార్పొరేట్ కంపెనీస్ కూడా ఈ స్టార్ట్అప్ కంపెనీస్ కి యాక్చువల్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. రతన్ టాటా గారు లాంటి వాళ్ళు, టాటా కానీ తర్వాత ఈవెన్ రిలయన్స్ కానీ చాలా అదర్ బిగ్ కార్పొరేట్ జైంట్స్ ఏవైతే ఉన్నాయో ఎంటర్ప్రైజెస్, వాళ్ళందరూ కూడా ఈ యువతకి స్టార్ట్అప్ విభాగంలో కొంత చేయూత అందిస్తున్నారు. సో మరి ఇది ఒక మంచి పరిణామం, యువత కూడా వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు జరిగే పరిణామాలు వాళ్ళకు కనువిప్పుగానే ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఎస్, అయితే ఈ H1B వీసాలు ఇవన్నీ కూడా ఏంటంటే యాజ్ ఆఫ్ నో ఒక టెంపరీ ఆస్పెక్ట్ కింద పక్కన పెడితే, అంటే మీరు అన్నట్టుగా ఇండియాలోనే వీళ్ళు స్థిరపడాలి ఆల్టర్నేటివ్స్ చూసుకుంటున్నారు అన్నప్పుడు స్టూడెంట్స్ ఇష్యూ కానీ లేదంటే ఎవరైతే స్కిల్డ్ పీపుల్ ఉన్నారో ఈ స్కిల్డ్ పీపుల్ ని అమెరికాకి తీసుకెళ్లి పని చేయించుకోవాలి, మనకు వాళ్ళు కావాలి అనుకునేటువంటి అమెరికన్ ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్ అక్కడ ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా స్థిరపడ్డారో, వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని బహిరంగంగా వాళ్ళు అక్కడ వ్యతిరేకించలేరు, బికాస్ వాళ్ళ బేస్ అనేది అక్కడ ఉంది. బట్ వాళ్ళ రూట్స్ అనేవి అంటే అక్రాస్ ద గ్లోబ్ వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకున్నారు. H1Bలో వీరన్నట్టుగా ఇక్కడ నుంచి స్కిల్డ్ లేబర్ని తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయితే 100% వాళ్లే ఉంటారు. సో వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు దీని మీద? నేను యాక్చువల్ గా ఇది ఒక నేను రాత్రి నేషనల్ మీడియాలో కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తుండే, అయితే ఇది ఒక ఓవరాల్ గా చూస్తే ఒక ఫన్నీ ఎపిసోడ్ గానే చూస్తున్నారు, ఎందుకంటే ఈ డిసిషన్స్ కానీ ఇవన్నీ చాలా ఫన్నీగా ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ కూడా ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో, ఎలాంటి తీసుకొస్తాడో ఆశ్చర్యానికి గురి చేస్తుంది వాళ్ళకి కూడా. అంటే ఇండో అమెరికన్ ఫ్రెటర్నిటీ ఏదైతే ఉందో వాళ్ళు యాక్చువల్ గా ట్రంప్ కి బాగా సపోర్ట్ చేశారు ఎలక్షన్ ముందు కూడా, సపోర్ట్ చేసి మన ఇన్ఫాక్ట్ మోడీ మీటింగ్ అని చాలా చాలా జరిగినాయి కదా మనం చూసామంటే. యాక్చువల్లీ చూస్తే మనం ట్రంప్ 1.0కి 2.0కి కొంత తేడా ఉందండి. ట్రంప్ 1.0లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ట్రంప్ 1.0లో కూడా ఇట్లాంటి ప్రజలు మన మీద తీసుకొచ్చాడు. యాక్చువల్ గా న్యూస్ లో పెద్ద రాలేదు, కానీ హార్లీ డేవిడ్సన్ బైక్ తెలుసు కదా మనకి. హార్లీ డేవిడ్సన్ బైక్ యాక్చువల్ గా మన ఇండియాలో లాంచ్ అయింది, అంటే లాంచ్ అయ్యి కూడా చాలా ఆల్మోస్ట్ 15 years అవుతున్నట్టుంది. అయితే ట్రంప్ 1.0లో వచ్చినప్పుడు మొట్టమొదట మన మీద ప్రెజర్ పెట్టింది ఏంటంటే హార్లీ డేవిడ్సన్ మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించమని చాలా ప్రెజర్ చేశారు. అంటే వాళ్ళ ఎంటైర్ ఎవరైతే ట్రంప్ గవర్నమెంట్ లో అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు హార్లీ డేవిడ్సన్ మీద ఎందుకు అట్లా ఎక్కువ టారిఫ్ పెట్టడం, అంటే మన పాలసీ తెలుసు కదా, మనం ఎప్పుడు కూడా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం కాపాడుకుంటాం. అంటే ఇండియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ మన పాలసీ అది, ఎందుకంటే ఇంత లార్జ్ కంట్రీలో మనం మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని కాపాడుకోకపోతే మనకి ఉద్యోగోపాధి అవకాశాల్లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఛాలెంజ్ అవుతుంది. సో అట్లనే చేసాం. అయితే దాని మీద చాలా చర్చలు జరిగినాయి, చాలా ప్రెజర్ పెట్టారు. అయితే దీని మీద మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక స్టడీ చేసింది. ఏం చేసిందంటే ఈ హార్లీ డేవిడ్సన్ బైక్స్ లాంటివి ఏంటంటే రూరల్ సెగ్మెంట్ లో పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, రూరల్ ఎవరు కొనరు వాటిని, ఇట్ ఈస్ ఓన్లీ ఫోకస్ ఫర్ అర్బన్ సెగ్మెంట్. అయితే దాని మీద కొంత వెసులుబాటు ఇచ్చారు, కొంత టాక్సేషన్ కూడా తగ్గించారు. దానివల్ల వాళ్ళ సేల్స్ కూడా కొంత ఇంప్రూవ్ అయినట్టు నెంబర్స్ అంటే స్టాటిక్స్ డేటాలో కనపడింది. అయితే అట్లా వాళ్ళు అప్పుడు 1.0లో కూడా చేశారు, అంటే అది ఒక సిస్టమాటిక్ వేలో చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఇది మొత్తం కూడా ఒక ఫన్నీ ఎపిసోడ్ లానే ఉంది, ఎందుకంటే ఏం డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు రేపు పొద్దున వచ్చి లేదు మా ఇండియా మా ఫ్రెండ్ మేము మొత్తం తగ్గించేస్తున్నాం అని చెప్పినా ఆశ్చర్యపడక్కర్లేదు. సో అట్లనే వాళ్ళు కూడా డెఫినెట్ గా వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు కూడా చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే ఇది వాళ్ళకు కూడా మంచి పరిణామం కాదు, డెఫినెట్ గా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. అయితే ఇంకొకటి ఏంటంటే మనం దీంట్లో నిశ్చితంగా గమనిస్తే ఇప్పుడు యుఎస్ చేసినటువంటి చర్య వల్ల ఇండియా ఒక్కటే కాదు, ఇన్ఫాక్ట్ మిగతా అదర్ కంట్రీస్ కూడా ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళ వే దే రియాక్టెడ్. ఇప్పుడు రాత్రి న్యూస్ లో చూస్తున్నాం, జపాన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు నెగోషియేట్ ఆన్ టారిఫ్స్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చింది. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా
విజిట్ క్యాన్సిల్ చేసుకున్నట్టు న్యూస్ లో చూశాను, రాత్రి నేషనల్ మీడియాలో చూశాను ఇది. సో అండ్ మన మీద సీవియర్ ప్రెజర్ పెడుతున్నారు. వాళ్ళు ఏం పెడుతున్నారంటే, మీరు యాక్చువల్ గా యుక్రెయిన్ వారికి మీరే ఫండ్ చేస్తారని చెప్పి ఒక పీటర్ నవారో అనే ఒకతను అక్కడ నుంచి యుఎస్ నుంచి కొన్ని బిజైర్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అంటే ఆయన నవారో అనేట ఆయన ఇష్టం వచ్చినట్టు ఇండియా మీద మాట్లాడుతున్నాడు. ఆయన మన ఎకానమీ డెడ్ ఎకానమీ అంటాడు. అంటే ఇదంతా ఒక ఫన్నీ ఎపిసోడ్ లాగే ఉంది. సో ఇదంతా ఎటువద్దు చూస్తే గందరగోళమైనటువంటి వాతావరణం అయితే వాళ్ళు క్రియేట్ చేసిందే. కాకపోతే మనం మాత్రం చాలా నిర్భరంగా దీని మీద పెద్ద రెస్పాండ్ కాకుండా, ఇండియన్ కూడా చూస్తే మీరు ప్రైమ్ మినిస్టర్ గారు దీని మీద ఇంతవరకు రెస్పాండ్ కాలేదు, తర్వాత నెగోషియేషన్ చేస్తున్నాం అని చెప్పారు. సో ఈ ఫన్నీ వాతావరణం నుంచి డెఫినెట్ గా బయటపడతామని నేను అనుకుంటున్నాను. ఇది ఒక షార్ట్ టర్మ్ ఇదంతా ఎపిసోడ్ లాగా అనిపిస్తుంది నాకైతే. అయితే లైటర్ నోట్, సీరియస్ కాకుండా ఇందాక మీరు అన్నట్టుగా హిస్టరీ తీసుకుంటే ఏ విధంగా ఇండియా విత్ అమెరికా అనేది కులుడైంది, ఇద్దరి మధ్యలో సంబంధాలు ఏ విధంగా బలపడ్డాయి, అంటే నా వరకు తెలిసినటువంటి బిల్ క్లింటన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి ట్రంప్ వరకు ఎంతమంది అధ్యక్షులు ఇండియా తోటి సత్సంబంధాలు కొనసాగించారు అన్నటువంటి పాయింట్ లో అమెరికాలో ఎంటర్ప్రెన్యూర్స్ మన వాళ్ళు పెరగడం వేరు, బట్ అమెరికా సంస్థలని నడిపించే స్థాయికి ఎదగడం వేరు. ఎగ్జాంపుల్ సత్య నాదెల్లా అండ్ మన సుందర్ పిచాయ్, గూగుల్, వీళ్ళిద్దరు, మైక్రోసాఫ్ట్, గూగుల్, ప్రపంచాన్ని శాసించేటువంటి ఒక 2 టెక్ కంపెనీలకి భారతీయులు ఇద్దరు అధిపతులుగా ఉన్నారు. ఇది అమెరికా వాళ్ళకి, అంటే ట్రంప్ కి ఏమైనా కాలిందంటారా? దాంతో ఇవన్నీ ఏమైనా చేశారంటారా? అంటే అట్లా చూడాలంటే యాక్చువల్ గా అమెరికా అయితే ఇమిగ్రేషన్ కంట్రీ అండి. అంటే అమెరికాలో నేటివ్ అమెరికా అంటే దాన్ని ప్యూర్లీ అక్కడ చదువుకున్నా కాబట్టి, అక్కడ క్యాంపెయిన్ చేశా కాబట్టి నేను చెప్పగలుగుతాను. అమెరికా ఇది ఆల్వేస్ ఇమిగ్రెంట్ కంట్రీ. అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి అక్కడికి వెళ్ళినాక ఆ నేషనలిస్ట్ భావాలు అవన్నీ వస్తాయి, కానీ అది ఎందుకంటే అక్కడ అవకాశాలు వచ్చినాయి, వాళ్ళ జీవితం బాగుపడింది అనేటువంటి అంటే నేషనలిస్ట్ భావాలు వస్తాయి. కానీ మోర్ అంటే నేటివ్ అమెరికన్స్ కంటే అక్కడ మొత్తం ఇమిగ్రెంట్సే కదా. దట్స్ ఏ ప్యూర్లీ ఇమిగ్రేషన్ కంట్రీ. అయితే అంత చిన్న విషయాలు అట్లా ఉండకపోవచ్చు, కానీ ఇండియన్ డామినేషన్ ని మాత్రం పాశ్చాత్య దేశాలు కొంత డేంజరస్ సైన్ గా చూస్తున్నట్టు కనపడింది. దాన్ని వాళ్ళకి అందరికి కూడా ఒకప్పుడు ఇండియా అంటే ఏ పూర్ కంట్రీ, ఏం లేదు అక్కడ, అంటే చాలా బీపీఎల్ బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ ఉన్నాయి, తర్వాత వీళ్ళు ఏం చేయగలుగుతారు అనేటువంటి స్థాయి నుంచి ఈ రోజున మనము వరల్డ్స్ లో చీపెస్ట్ శాటిలైట్ లాంచ్ చేసే స్థాయికి ఎదిగాం కదా. అండ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా యాక్చువల్ గా వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఇక్కడ నుంచి మన యూత్ ఒకటి మనకు పెద్ద ఎసెట్. సో ఇట్లా అన్ని రంగాల్లో కూడా మనం చేసేటువంటి ప్రగతిని కొన్ని దేశాలు డెఫినెట్ గా వాళ్ళు థ్రెట్ గానే ఫీల్ అవుతున్నట్టు కనబడుతుంది. అది అంటే ఇది ఒక చిన్న పరిణామం. ఇంకా రానున్న కాలంలో మనం యాక్చువల్ ఇంకా చాలా అంటే పొలిటికల్ యాంగిల్ లో చూస్తే మన ఇండియా మీద చాలా ప్రాక్సీ వార్స్ అంటాం మనం యాక్చువల్ గా పొలిటికల్ సిస్టమ్ లో, అలాంటి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎనీ గ్రోయింగ్ మచ్ బియాండ్ దేర్ ఎక్స్పెక్టేషన్. మన రైవల్స్ కి ఇది డెఫినెట్ గా ఈర్ష్య భావం ఉంటది. సో మనం నాట్ ఓన్లీ దట్ వీఆర్ వెరీ డైవర్సిఫైడ్ నేషన్. అంటే మనం అవునా కాదన్నా మనం అనుకుంటాం కదా, ఎవ్రీ 30 కిలోమీటర్స్ కి మన యాసలో తేడా ఉంటది, తర్వాత ఎవ్రీ 100 కిలోమీటర్లకి మన భాషలో తేడా ఉంటది. మరి ఇంత వైవిధ్యమైనటువంటి కంట్రీలో ఇంత ఆర్థిక ప్రగతి కానీ ఏదైనా సరే చాలా పాశ్చాత్య దేశాలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డెఫినెట్ గా మన మీదటువంటి అన్ని రకాలైనటువంటి వాళ్ళు శక్తులు ఉపయోగిస్తారు. మనం ఇప్పుడు చూడాల్సింది అంటే, ముఖ్యంగా యువత చూడాల్సింది ఏంటంటే ఇండియన్ ఓరియంటేషన్ రావాలి. అంటే ఇండియన్ ఫస్ట్ అనేటువంటి నినాదం రావాలి. ఇండియా గ్రేట్ అనే కలిసి పనిచేయాలి. మనకు ఉన్నటువంటి గ్రేట్ స్ట్రెంత్ అంటే ఆల్దో వీఆర్ డైవర్సిఫైడ్, వెన్ ఇట్ కమ్స్ టు కంట్రీ వీఆర్ యునైటెడ్. సో భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప అది ఒక సంస్కృతి మనకి. అంటే మనం చూసాం కదా, మన 100 సంవత్సరాల క్రితం మన హిస్టరీ చదివితే కూడా మన మీద ఎన్ని దాడులు జరిగినాయండి, మన కల్చర్ మీద, మన సంస్కృతి మీద. మనం వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డాం కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, మీరు అందరు చూసి ఉంటారు. అసలు ఇండియా అంటే ఎందుకు ఈ వెస్టర్న్ కంట్రీస్ కానీ అమెరికా కానీ ఎందుకు భయం అంటే గాన ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనం ఇంత మన గ్రోత్ అనేది ఇన్ఎవిటబుల్ అని చెప్పి అది ఎవరు ఆపలేరు దీన్ని, ద వే వీఆర్ గ్రోయింగ్. సో ఎవరి మీద డిపెండ్ కాకుండా ఇంత గ్రో అయ్యాం కాబట్టి. ఒకప్పుడు ఇండియా వేరు, ఇప్పుడు ఇండియా వేరండి. సో ఇండియా ఈజ్ డామినేటింగ్ నౌ ఇన్ ఆల్ మెనీ ఫీల్డ్స్. సో దీని మీద ఇది ఓన్లీ మచ్చుతునకగా నాకు అనిపిస్తుంది. రాజకీయంగా, పొలిటికల్ గా, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ లో మనం ఇంకా చాలా ఎదుర్కోవాల్సి ఉంటాయి. సో మనకి స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది అవసరం. ఇప్పుడు కంట్రీకి స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి. తర్వాత మనలో మనం కూడా యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో భారతదేశంలో ఇంత విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నటువంటి, భిన్న జాతులు ఉన్నటువంటి దేశంలో మన యూనిటీ మన స్ట్రెంత్ కావాలి. సో యువత మొత్తం దాన్ని టువర్డ్స్ దట్ వర్క్ చేయాలి.
అయితే ఎస్ మీరు అన్న పాయింట్ లో ఇంకొక చిన్న అబ్జర్వేషన్ సార్, లైక్ ఏంటంటే ఇటీవల కాలంలో ఏ విధంగా అయితే భారతదేశానికి విలువ పెరుగుతూ వచ్చింది, అలాగే ఒక శక్తిగా ఎమర్జ్ అవుతుంది అన్నప్పుడు, గతంలో నేను చదువుకునే రోజుల్లో అంటే ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి స్టూడెంట్స్ మీలాంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు ఐ డోంట్ థింక్ సో మీరు అక్కడ ఏమైనా ఫేస్ చేశారు లేదు నాకు తెలియదు. చాలా మంది అమెరికన్స్ ఏంటంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళని చూసి ఎవరు అసలు మీరు ఎందుకు ఎక్కడికి వచ్చారు, మీరు వచ్చి ఇక్కడ మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు, మా ఫుడ్ తీసుకుంటున్నారు, లేదంటే మా ఉపాధి మీరంతా కొల్లగొట్టేస్తున్నారు అంటూ జాత్యాహంకర వ్యాఖ్యలు అటు యుఎస్ లో అట్ ద సేమ్ టైం ఆస్ట్రేలియాలో ఎక్కువ జరిగేది. ఈవెన్ మన వాళ్ళని ఏంటంటే ఏదో ఖైదీలుగా బానిసలుగా కాళ్ళకి ఆ లాకర్స్ ఇవన్నీ వేసి తిరగనివ్వడం ఇవంతా చేసి ఒక ట్రాకింగ్ అనేది పెట్టేవాళ్ళు, చాలా అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 10 years స్పాన్ మనం చూసుకుంటే ఇటువంటిది ఒక్క సంఘటన కూడా ఎక్కడ జరగలేదు, నాట్ ఈవెన్ ఆస్ట్రేలియా, నాట్ ఈవెన్ యుఎస్ఏ. బట్ మళ్ళీ ఇటీవల కాలంలో అడపాదడపా ఒక్కొక్క సంఘటన అనేది బయటకు వస్తుందంటే అగైన్ అక్కడ కూడా ఇలాగే ఏమన్నా ఇగో వీళ్ళు వస్తున్నారు ఇలా చేస్తున్నారు, వీళ్ళని కట్టడి చేయాలంటే ఇలాంటి మళ్ళీ సిస్టమ్ ని స్టార్ట్ చేయాలి అనేటువంటి కల్చర్ ఏమైనా వేళ్ళునుకుంటుంది అనుకోవచ్చా? వెరీ గుడ్ పాయింట్ మీరు రేజ్ చేసింది. యాక్చువల్ గా నేను 2016 ట్రంప్ ఎలక్షన్ లో వర్క్ చేస్తున్నప్పుడు మీకు గుర్తుంటే మొత్తం వరల్డ్ మీడియా మొత్తం కూడా హిల్లరీ క్లింటన్ గెలుస్తుంది, ట్రంప్ గెలవడం చెప్తుండే. అయితే నేను నా అనాలిసిస్ రిపోర్ట్ లో ఆల్మోస్ట్ ఒక 3-4 weeks బిఫోర్ నేను మా యూనివర్సిటీకి సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో నేను చెప్పాను ఏంటంటే, లేదు ట్రంప్ ద వే దట్ హీఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఓటర్స్ ఈజ్ గివింగ్ ఎడ్జ్ టు హిమ్ అని చెప్పాను. అంటే ఎందుకంటే మనం 1990 అంటే చూసినట్టయితే గన గ్లోబలైజేషన్ అనేది ఒక ప్రైడ్ గా మనం మాట్లాడుకున్నాం. అంటే మనంతా ఒక ఇప్పుడు 1990 చదువుకున్నప్పుడు గ్లోబలైజేషన్, గ్లోబల్ విలేజ్ అనేది ఒక ప్రైడ్ గా మాట్లాడినాం. అదొక 20 years తర్వాత నేను ట్రావెల్ అరౌండ్ 25 countries తిరిగానండి. ఎస్పెషల్లీ ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా ఫ్రమ్ గ్లోబలైజేషన్ ఎరా నుంచి లోకలైజేషన్ ఎరాలకు మూవ్ అయ్యాం మనం. అంటే ఇప్పుడు ఎవరు ఎక్కడున్నా కానీ, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఆ లోకలైజేషన్ ఫీలింగ్ అనేది వచ్చింది. అంటే మీరు చూస్తే ఈవెన్ ఇన్ ద లోకల్, ఈవెన్ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా, మనం బయటికి వెళ్ళినప్పుడు ఇండియన్స్ అంతా ఒకటి, తర్వాత ఒక స్టేట్ వైజ్. సో ఆ డివిజన్ అనేది, ప్రాంతీయవాదం అనేది ఉన్నది. అంటే లేదు అని చెప్తే మాత్రం డెఫినెట్ గా రాంగ్ అవుతుంది. సో ఒకప్పుడు గ్లోబలైజేషన్ నుంచి ఇప్పుడు ప్రాంతీయవాదంలోకి వచ్చింది, అంటే లోకలైజేషన్ లోకి వచ్చాం మనం. అంటే ఎవరైతే రాజకీయ నాయకుడు లోకల్ ఆస్పెక్ట్స్ కి ఎక్కువ విలువ ఇస్తాడో, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడో వారినే ప్రజలు ఎన్నుకుంటున్నట్టు కూడా మనకు క్లియర్ కనపడింది. అంటే గ్లోబలైజేషన్ నుంచి లోకలైజేషన్ ఆస్పెక్ట్ లోకి మనం మైగ్రేషన్ అయింది. సో ఇది డెఫినెట్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే లోకల్ పీపుల్ కి ఏదైతే ప్రయోజనం జరుగుతాయో అదే ఎక్కువ ఇంపార్టెంట్ కదా. మనం చూసాం కదా, అంటే ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో చూసాం కదా. సో ఈ ఆస్పెక్ట్ లో చూస్తే డెఫినెట్ గా కొంత అనిశ్చితి అయితే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ లోకల్, ఇప్పుడు ఇక్కడే అవుతుంది కదా, మన తెలంగాణలో రీసెంట్ గా చూసాం కదా, అంటే ఏం జరుగుతుందో కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ వస్తున్నాయి కదా. సో ఎక్కడైనా సరే ఇవి ఎలా ఉన్నాయంటే ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఇప్పుడు కొట్టుకుంటాం రేపు కలుస్తా ఉన్నట్టుగా దీన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పటికీ, బట్ ఇట్ కమ్స్ టు కాంటినెంట్స్, టు లార్జెస్ట్ కాంటినెంట్స్ ఇన్ ద వరల్డ్ అన్న పాయింట్ లో, ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా యుద్ధాలకు లీడ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. అంటే డెఫినెట్ గా ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఇందాక, ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో వన్ ఆఫ్ ది మెయిన్ ఎజెండా పాయింట్స్ ఏంటంటే, నేను చైనీస్ ప్రొడక్ట్స్ ని, ఇంపోర్ట్స్ ని అండ్ దెన్ 200% టారిఫ్ విధిస్తానని ఒక క్లియర్ ఎలక్షన్ మేనిఫెస్టో ఎజెండా చూస్తే వన్ ఆఫ్ ద ట్రంప్ ఎలక్షన్ మేనిఫెస్టోలో అది ఇంపార్టెంట్ పాయింట్ అది. సో అట్లా లోకలైజేషన్ టువర్డ్స్ ట్రంప్ 1.0 2016 గెలిచినప్పుడు కూడా అతను జాతీయవాదాన్ని ఎక్కువ తీసుకొచ్చారు. అంటే ఆయన ఏమంటాడు, మొన్న ఎలక్షన్ లో కూడా ఏమంటాడు, విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటాడు. అంటే మరి అమెరికా గ్రేట్ అగైన్ ఎక్కడో కానీ మరి ఇప్పుడు చూసే నిర్ణయాల వల్ల అంటే అది ఫనీ అయిపోయింది అది యాక్చువల్గా. సో మనకు కూడా ఇప్పుడు జాతీయవాదం అనేది ఒక ఆస్పెక్ట్ అండి. అక్కడ పోయినప్పుడు కొంతమంది ప్రజల్లో ఉంటది. ఎందుకంటే నాకు మన మిత్రులు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే, అక్కడ మనవాళ్ళు స్థిరపడ్డాక, ఆర్థికంగా ఎదిగినాక, అక్కడ మనవాళ్ళు మళ్ళీ వచ్చి ఒక కాలనీ లాగా ఏర్పడ్డాక అక్కడ ఉన్నటువంటి నేటివ్ అమెరికన్స్ అక్కడ నుంచి తట్టుకోలేక వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు కూడా వార్తలు, అంటే మా మిత్రులే చెప్తుంటారు. సో అది కొంత అంటే అసంతృప్తిని చేస్తుంది కానీ బట్ మనం ఏం చేయలేం కదా. ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్. అంటే మన జీవన శైలి విధానంలో అదొక ప్రాసెస్, దాన్ని మనం ఏం చేయలేము. అంటే వాళ్ళ ఆపర్చునిటీస్ మనం ఏం కొలగొట్టట్లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి రిసోర్సెస్ మన దగ్గర నుంచి ఇక్కడ వెళ్తున్నాము, వాళ్ళకి కావాల్సిన మనం పని చేస్తున్నాము, అక్కడ సెటిల్ అవుతున్నాము. సో బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మన చాలా మంది, కొంతమంది అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళు 20-25 years బ్యాక్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఇండియాలో ఇప్పుడు లేనిది ఏం లేదు కాబట్టి, ఇండియన్ ఎంటైర్ ఎన్విరాన్మెంట్ కూడా చేంజ్ అయింది కాబట్టి
ఇక్కడికి రావడానికి కూడా మొక్కువ చూపడుతున్నారు చాలా మంది. ఇప్పుడు ఒక 30 years బ్యాక్ ఇండియా చూస్తే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి, రోడ్స్ సరిగా లేవు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పవర్ ప్రాబ్లం ఉండేది, ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా లేదు. బట్ నా ఇప్పుడు నా మిత్రులు చాలా మంది ఇన్ఫాక్ట్ యుఎస్ సిటిజన్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో ఐఐటీస్ లో తర్వాత ఐఐఎంస్ లో చదివిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇట్స్ రియాలిటీ. నేను నా మిత్రుల్లో చాలా మంది యుఎస్ సిటిజన్ గా ఉన్నవాళ్ళు, వాళ్ళు అక్కడ పుట్టారు పెరిగారు, కానీ వాళ్ళకి భారతదేశంలో మళ్ళీ వచ్చి ఇక్కడ చదువుకోవాలన్నటువంటి ఒక కోరిక, అంటే ఇక్కడ ఉన్నటువంటి టాప్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఐఐటి వారణాసిలో చదువుతున్నాడు, అండ్ ఇంకొక అబ్బాయి ఐఐటి హైదరాబాద్ లో చదువుతున్నాడు. అంటే వాళ్ళు దేర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ యుఎస్. వాళ్ళ ఫాదర్ ఇక్కడ పుట్టి పెరిగి అక్కడ స్థిరపడ్డాక సిటిజన్షిప్ వచ్చినాక వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చదివిస్తున్నారు. అంటే దిస్ ఇస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా, కరెక్ట్, హౌ ఇండియా ఇస్ గ్రోయింగ్ అనేది. ట్రూ సార్. యా, ఎనీవే చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం. అయితే వన్ లాస్ట్ పర్సన్, ఇది చాలా ఏంటంటే మేబీ ఫైనాన్షియల్ గా ఇది లీడ్ అవుతుంది 100%. ఇప్పటికిప్పుడు కనుక అమెరికా మన మీద ట్రేడ్ వార్ ప్రకటించి మొత్తం అన్ని ఎక్స్పోర్ట్స్ మీరు ఏదైతే చేస్తున్నారో అన్ని నేను ఇక్కడ బ్యాన్ చేస్తున్నాను, నేను ఆపేస్తున్నాను అని చెప్పానంటే ఇండియాకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఉంటుంది, అండ్ ఎంత కాలంలో మనం రివైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? జస్ట్ ఒక ఇమాజినేషన్. అంటే దిస్ ఈస్ ప్యూర్లీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ క్వశ్చన్. అయితే మనము ఇది డీటెయిల్ గా చెప్పలేము కానీ, బట్ డెఫినెట్ గా కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టెక్స్టైల్ రంగంలో చూసినట్టయితే సివిఆర్ అంటే 10 నేను మార్నింగ్ చూస్తుండే నెంబర్స్ చూస్తే ఒక 10.1 బిలియన్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం, డాలర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం ఇది టెక్స్టైల్స్ లో. దాని తర్వాత గోల్డ్ అండ్ జ్యువెలరీలో చేస్తున్నాం. దాని తర్వాత బిలో 5% అయితే అగ్రికల్చర్ లో ఉన్నదండి. సో అట్లా కొన్ని $1 బిలియన్ ఉన్నాయి, 1 నుంచి 10 వరకు ఉన్నాయి అనమాట ఆస్పెక్ట్స్ లో. సో మనకి ఆల్టర్నేటివ్ మార్కెట్స్ కూడా అవైలబిలిటీ ఉంది. ఒక యుఎస్ మార్కెట్ మీద అంత డిపెండ్ అనేవి ఉండదు బిజినెస్. సో వీ హావ్ టు లుక్ ఎట్ ఫర్ ఆల్టర్నేటివ్. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్తాను మీకు నేనండి, ఇండియన్ బిజినెస్ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. సో దీన్ని ట్రంప్ కొనసాగించినప్పటికి కూడా ఎక్కువ కాలం దీన్ని ఆయన అట్లా ఒత్తిపెట్టి ఉంచలేడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక క్లాస్ లో ఇండియన్ ప్రొడక్ట్స్ మీద బ్యాన్ ఉంటుంది, కొన్ని స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ మీద. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని దుబాయ్కి తీసుకెళ్లి దుబాయ్లో లేబులింగ్ చేసి రీలేబులింగ్ చేసి ఎక్కడ కూడా ఇండియా అని కనపడకుండా అక్కడ నుంచి పాకిస్తాన్కి వెళ్తాయి. సో మనకి ఇప్పుడు ఇండియా నుంచి అలా చేయటం వల్ల మన ఇండియన్ పీపుల్ కి వీ కెన్ సెర్చ్ ఫర్ ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ని చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ లో ఏదో కంట్రీకి వెళ్ళి అక్కడ ట్యాక్స్ షాప్స్ తీసుకొని అక్కడ నుంచి యుఎస్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. సో ఇట్లా ఫైనాన్షియల్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. అంటే యుఎస్ అట్లా ఒక పర్టికులర్ కంట్రీ ప్రొడక్ట్స్ ని అట్లా చేసి వాళ్ళు ఆపలేరు దీన్ని, అంటే ఎక్కువ కాలం ఆపలేరు, ఎందుకంటే ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఓపెన్ అయి ఉంటాయి కదా. సో ఇది ఎక్కువ కాలం నిలబడదనే నా ఒపీనియన్. దీన్ని బయలేటరల్ అంటే ట్రీటీలో భాగంగా చర్చలు చేసి నెగోషియేషన్ చేసి ఒక లిక్ తీసుకొచ్చి 2 కంట్రీస్ కూడా అగ్రీ అవుతాయి. ఇది ఓన్లీ ఏదో మన మీద ప్రెజర్ టాక్టిక్స్ గా కనబడుతుంది నాకు. కరెక్ట్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా విషయాలు తెలియజేసినందుకు. సో ఇదండి లగాని శ్రీనివాస్ గారు, ఐటీ ఎక్స్పర్ట్ అండ్ అమెరికా మార్కెట్స్ కి సంబంధించి అలాగే భారతదేశం మీద ఉండేటువంటి ఇంపాక్ట్ మీద ఒక చిన్న డిస్కషన్. ఎస్, డెఫినెట్ గా సార్ చెప్పినట్టుగా ఏంటంటే యూనిటీ అనేది, భారత జాతీయవాదం అనేది ప్రస్తుతం మన యువతలో రావాలి, అండ్ ఎవ్రీవన్ దీని గురించి ఆలోచించాలి. అలాగే యుఎస్ లో ఉన్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా చాలా ఆలోచిస్తున్నారు మన గురించి మళ్ళీ భారతదేశానికి రావడానికి. మరి ట్రంప్ స్నేహహస్తం కోరతాడా ఆర్ఎల్స్ ట్రేడ్ వార్కే తెర తీస్తాడా? ఎందుకంటే నష్టం అనేది మ్యూచువల్ గా ఉంటుంది, బట్ నష్టానికి భారతదేశం అయితే ప్రస్తుతం ఆలోచించట్లేదు. నష్టపోతామా? మనకి హిరోషిమా, నాగసాకి లేదంటే సింగపూర్ అనేది ఎగ్జాంపుల్స్ గా ఉన్నాయి. బూడిద నుంచి ఏ విధంగా పైకి లేచి నిలబడి ఈ రోజు ప్రపంచంలో సగర్వంగా నిలబడ్డాయి, ప్రపంచ స్థాయి నగరాలుగా నిలబడ్డాయి అనేది మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది. అలాగే భారతదేశం కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్ ఎప్పటికీ కూడా మన నేల, మన మాతృభూమి. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల పాటు మన మీద జరిగినటువంటి దాడులు, దోపిడీ, వీటన్నిటినీ కూడా తట్టుకొని, పరాయి పాలకుల పాలనను కూడా తట్టుకుని ఈ రోజు వరల్డ్ లార్జెస్ట్ 4th లార్జెస్ట్ ఎకానమీగా నిలబడ్డాం. అంతరిక్షం నుంచి ఏ రంగంలోనైనా సరే భారతీయులు సత్తా చాటుతూనే ఉన్నారు. ఇది నిరంతరాయం కొనసాగుతుంది. ఇది కొత్త భారతం, ఇది ఆత్మనిర్భర భారతం అని చెప్పి మన పాలకులు చెప్తున్నారు. సో మనం కూడా ఆ బాటలోనే పయనించాలి 100%. యూనిటీ మేక్స్ ఇండియా స్ట్రాంగ్. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మరోసారి కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.